చెప్పండి ఎన్నిసార్లు? 14 సార్లు చేతబడి చేశారు. 14 సార్లు చేతబడి. గట్టిగా చెప్పండి. దేవుడు బతికించారు అన్నమాట. ఎలాగా? దేవుడు బతికించారు. దేవుడు కనబడి మాట్లాడాడు. బా పక్కన మసీద్ కాడ దైవశక్తి అపోస్తుల పరిచర్యకి వెళ్ళిపోమన్నారు. మా ఇంటి పక్కన మందిరం. ఎవరండి మీది? ఊరే నలగపురుగుడు. ఓకే. నలగపురుగుడు. ఫస్ట్ దేవుడు నమ్ముకోలేదు మీరు? ఫస్ట్ దేవుడు నమ్ముకోలేదు. ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళం. తర్వాత బాబాయ్ గారు వస్తుండేవారు. ఓకే. ఈ బాబాయ్ గారు వస్తుండే వచ్చి ప్రార్థన చేస్తుండే అనమాట. మా ఇల్లు వంట స్థలం కూడా ఓపెన్ చేసిన అయ్యారే బాబాయ్ గారే. ఇల్లా? ఇల్లు ఇది వంట ఈయన చిన్న పిల్లడు చిన్న ఆయన. ఈయన చిన్న ఆయన ఇద్దరు కలిసి ఇంట్లో వంట చేసి ఓకే మీకు ఇల్లు ఇస్తారు దేవుడు, మంచి బిల్డింగ్ ఇస్తారు దేవుడు, మీరే భయపడక్కలేదని బాబాయ్ గారు ధైర్యం ఇచ్చారు అన్నమాట. ఓకే. చిన్న పురుగుడుసులో వచ్చి ప్రార్థించాడు. పురుగుడుసులో ఉన్నప్పుడు వచ్చేసేవారు. దాన్ని ఏమన్నా పందిరి గుడిసె అని ఊళ్ళో అందరూ పందులు గుడిసె అన్నట్టుగా ఉండేది. పందిరి గుడిసె అని అబ్బా అలాంటిలో ఉండేవారు. ఉండేవాడు. బాబాయ్ గారు వచ్చి ప్రార్థించాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 20 సంవత్సరాలు గుడిసెలో ఉన్నాం. 20 సంవత్సరాలు? 20 సంవత్సరాలు నాన్నగారు పరిచయం. అబ్బా దేవుని స్తోత్రం. 20 సంవత్సరాలు పరిచయం. 20 సంవత్సరాలు వచ్చి ప్రార్థన చేస్తుండేవాడు. ధైర్యం చెప్తుండేవాడు. వాళ్ళు ఈ మధ్యన బిల్డింగ్ కట్టేటప్పుడు బాబాయ్ నేను వచ్చేస్తున్నాను, నాకు పేరాటం వచ్చింది, ఇల్లు కడుతున్నాను కదా అని వచ్చారు. వచ్చి ఇల్లు కడుతున్నా కానీ చక్కగా ప్రార్థన చేసి ఇల్లు పూర్తి అయిపోతున్నా బాబాయ్, ఏం పర్లేదు, దేవుడు ఇచ్చేసి ఇల్లు అని చెప్పాడు. గోడ కట్టేటప్పుడు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఏం పర్లేదు బాబా అని ధైర్యం చెప్పారు. అన్న ప్రకారం ఇల్లు మొత్తం పూర్తి అయిపోయింది. అలాగే చిన్న పెళ్లి కూడా అయింది. పెద్ద పెళ్లి గురించి ప్రార్థన చేస్తున్నారు. అదేలేండి. చేతంపేట కుదురుకుంది. చేతబడి నుంచి చాలా విడుదల పొందారు. చేతబడి చేసినప్పుడు గేదె చనిపోయింది. గేదె చనిపోయింది. 70,000 రూపాయలు గేదె చనిపోయింది. 70,000 గేది చనిపోయిన తర్వాత సోమపోతులు ఉండగా రేతి 2 గంటలకి దేవుడు మాట్లాడారు. లేచి మోకరించు నీతో మాట్లాడన్నారు. అంటే లేచి మోకరించు. మోకరిన తర్వాత నా భార్యను లెక్కొట్టమన్నారు. ఆమె కూడా లెక్కొట్టారు. మోకరించేవాడు. మోకరితో ఒక ఎలుగుతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ దైవశక్తి అపోస్తుల పరిచర్యకి వెళ్ళమన్నారు. ఎవరండి? ఇక్కడ ఎడవెల్లి మరి చెట్టు కనపడుతుంది. అయితే 2 రేకులు. అది 2 రేకులు. 2 రేకులు ఉంది కదా, 2 రేకులు ఉంది కదా, 2 రేకులు ఉంది కదా, ఆ 2 రేకుల్లోకి వెళ్తే బాగోదు కదండి. నేను దేవుడిని అడిగితే దేవుడు చెప్పారు అన్నమాట. 2 రేకులు ప్రాంతంలో పెద్ద మందిరం అవుద్ది, నేను కోరిన స్థానం అక్కడ, అది నేను కోరిన స్థానం, అది నేను అక్కడ నివాసం చేసేదని అని దేవుడు మాట్లాడారు అన్నమాట. అయిన అప్పుడు అక్కడికి వెళ్తాం జరిగింది.